ఆంధ్రప్రదేశ్ పోలవరం నిర్మాణంలో ఇవాళ మరో ముఖ్యమైన రోజు. కాసేపట్లో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రధానమైన స్పిల్వే గేట్ల ఏర్పాటులో తొలి అడుగు పడనుంది. 41వ గేటు దగ్గర తొలి తలుపు బిగించనున్నారు. మొత్తం 48 రేడియల్ గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా వాటిలో తొలి గేటును శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన 47 గేట్లను వీలైనంత త్వరగా బిగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో గేటు బరువు 300 టన్నులు, ఎత్తు 20.83 మీటర్లు, వెడల్పు 15.9 అడుగులు. మొత్తం గేట్ల తయారీకి 18,000 టన్నుల ఉక్కు అవసరమని అంచనా వేశారు. గేట్ల నిర్మాణానికి 530 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కాసేపట్లో పోలవరానికి చేరుకోనున్న చంద్రబాబు తొలి గేటు బిగింపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ప్రాజెక్టు పనులను పరిశీలించి రైతులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, గుడ్ మార్నింగ్. కాసేపట్లో పోలవరం స్పిల్వే గేట్లకు శ్రీకారం చుట్టబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మరి కాసేపట్లో పోలవరం స్పిల్వే గేట్లకు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారు. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? గుడ్ మార్నింగ్ బలరామ్. సబ్స్క్రైబర్ మీ కాల్ ను ఆంధ్రప్రదేశ్ కళల ప్రాజెక్టు పోలవరం నిర్మాణంలో ఇవాళ మరో ముఖ్యమైన రోజు. కాసేపట్లో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రధానమైన స్పిల్వే గేట్ల ఏర్పాటులో తొలి అడుగు పడనుంది. 41వ గేటు దగ్గర తొలి తలుపు బిగించనున్నారు. మొత్తం 48 రేడియల్ గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా వాటిలో తొలి గేటును శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన 47 గేట్లను వీలైనంత త్వరగా బిగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మరి కాసేపట్లో పోలవరం స్పిల్వే గేట్లకు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారు. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, 47 గేట్లకు సంబంధించి ఇప్పటి వరకు 41వ గేటు నిర్మాణాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు 40 గేట్లు నిర్మాణం పూర్తయినటువంటి పరిస్థితి. దాదాపుగా బీహార్, అదేవిధంగా అస్సాం, మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన 500 మంది కార్మికులు ఈ గేట్ల నిర్మాణంలో రాత్రింబవళ్లు కష్టపడినటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో చంద్రబాబు చేతుల మీదుగా 41వ గేటు నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. అయితే 2016 నుండి ఈ గేట్ల నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం ఒక దశకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా స్పిల్వే నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయడంతో పాటు అదే సమయంలోనే గేట్ల నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో వేగవంతం చేసిన సందర్భంలోనే ప్రాజెక్టు ఒక దశకు వచ్చే అవకాశం ఉంది.
మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు పాలరిష్టాలను దాటుకుని దాదాపుగా ఏదైతే ఈ కుడికాలువకు పట్టిసీమ ద్వారా నీరు అందించడం ద్వారా కుడికాలువ పూర్తిగా ఈ నిర్మాణంలోకి వచ్చిన పరిస్థితి. రైట్.